మన చరిత్రను గమనిస్తే రాజుల వద్దే ఎక్కువ సంపద ఉంటుంది. కాలక్రమేణా రాజ్యాలు పోయాయి, రాజులు కనుమరుగయ్యారు. చాలా దేశాల్లో ప్రభుత్వాలు పాలనను నడిపిస్తున్నాయి. కానీ యూకేలో మాత్రం ఇంకా రాజవంశీయులు ఉన్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది. రాజుల కన్నా ఇతరుల వద్దనే ఎక్కువ సంపద ఉంటుంది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులే ఇందుకు ఉదాహరణ. వీరి సంపద ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. వీరి ఆస్తుల విలువ ఏకంగా బ్రిటన్ రాజు చార్లెస్ III కన్నా ఎక్కువని ఒక నివేదికలో తేలింది. రిషి సునాక్ భారతీయ మూలాలు కలిగి ఉండటం గమనార్హం. ఇక అక్షతామూర్తి ఇన్ఫీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి కుమార్తె. సండే టైమ్స్ సంపన్నుల తాజా జాబితా ప్రకారం చూస్తే సునాక్ దంపతులు 245వ స్థానంలో ఉన్నారు. వీరి సంపద విలువ 651 మిలియన్ పౌండ్లు. అదే సమయంలో కింగ్ చార్లెస్ మాత్రం 258వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద విలువ 610 మిలియన్ పౌండ్లు. అంటే రాజు కన్నా రిషి సునాక్ దంపతుల వద్దనే ఎక్కువ సంపద ఉంది. అలాగే గత ఏడాదిలో చూస్తే వీళ్ళు 275వ స్థానంలో నిలిచారు. అంటే వార్షికంగా కూడా వీరి సంపద పెరుగుతూ వచ్చింది. ఇక కింగ్ చార్లెస్ సంపద కూడా గత ఏడాదిలో 600 మిలియన్ పౌండ్లుగా ఉంది. కాగా సునాక్ దంపతుల సంపద గత ఏడాదిలో 529 మిలియన్ పౌండ్ల వద్ద ఉంది. అంటే ఏడాదిలోనే వారి సంపద భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజకుటుంబ సంపదను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. ఎందుకంటే వారికి చాలా ఎస్టేట్లు, ఎన్నో ప్యాలెస్లు ఉంటాయి. వీటి విలువ కొన్ని బిలియన్ పౌండ్లుగా ఉండొచ్చు. కాగా రిషి సునాక్ దంపతుల మొత్తం సంపద ఏడాది కాలంలోనే 120 మిలియన్ పౌండ్లు పెరిగినట్లు వెల్లడించింది. 2022-23లో రిషి సునాక్ సుమారు 2.2 మిలియన్ పౌండ్లు సంపాదించగా ఆయన సతీమణి అక్షతామూర్తి డివిడెండ్ల రూపంలోనే ఏకంగా 13 మిలియన్ పౌండ్లు అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే రిషి సునాక్ అక్షతామూర్తి సంపద ఎక్కువగా పెరగడానికి ఇన్ఫోసిస్లో ఉన్న షేర్లే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇకపోతే 2022 నుండి చూస్తే యూకేలో బిలియనర్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. దీనికి సంపన్నులు వేరే ప్రాంతాలకు వెళ్ళడం ఒక కారణంగా ఉంది. ఇకపోతే సంపన్నుల జాబితాలో హిందూజా గ్రూప్ చైర్పర్సన్ గోపీచంద్ హిందూజా టాప్ ప్లేస్లో ఉన్నారు. ఈయన సంపద విలువ 37.9